జూలై 11 సింహరాశి వారిని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారే వెతుక్కుంటూ మరి రాబోతూ ఉన్నారు. అయితే జూలై 11వ తారీఖు శుక్రవారం రోజున ఈ యొక్క సింహరాశి వారిని వద్దు అనుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరు వారిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు. అసలు సింహరాశి వారికి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ యొక్క జూలై 11వ తారీఖు శుక్రవారం రోజున ఎలా ఉంటుంది, వీరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలానే అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారు అన్ని కార్యాల్లో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అంతటా కూడా వీరికి సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు అస్సలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికముగా ఉంటాయి. అద్భుత శక్తి స్థాయిని కలిగి ఉంటారు. అంటే ధైర్యంలో కావచ్చు, అలానే వీరు అన్నింటిలో కూడా ఒక ధైర్యవంతమైనటువంటి వ్యక్తులుగా పేరుని పొందుతారు. అంతేకాదు అన్ని విషయాలలో కూడా చాలా చురుగ్గా ఉంటారు. ఇక ఏదైనా సరే అంటే ఎలాంటి పరిస్థితిని అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవటంలో వీరిని మించిన వారు లేరు అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఈ సమయంలో పరిస్థితి అనేది కూడా అదుపులో ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తం చాలా అవసరం. ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల సహాయం సహకారాలు, అలానే ఆలస్యంగా లభించే అవకాశాలు వీరికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడూ కూడా అంటే ఒక లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, మనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి అనేటటువంటి తపన కూడా వీరికి చాలా అధికంగా ఉంటుంది. అనుకున్నది ఏదైనా సరే సాధించి తీరాలి అనేటటువంటి తపన చాలా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని అంటే ప్రత్యేకించి వీరు ఊహించని విధంగా సహాయ సహకారాలు అనేవి అందే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి. అలానే ఈ సమయంలో ఈ రాశిలో అంటే ఈ రాశి సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని ముఖ్య కోరికలు నెరవేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు అంటే వీరికి ఏదైనా ఒక వాహనం కొనాలి, అలానే ఇతర ఏవైనా ముఖ్యమైనటువంటి ఒక పెద్ద వస్తువులు కొనాలి అంటే ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతమైతే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి అంటే కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులే. వీరు ఎంత మంచిగా ఉన్నా వీరి దగ్గర ఏదో ఒకటి లేదు అని, అలానే డబ్బు లేదు అని, అలానే వీరికి ఏదో ఒకటి అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల పూర్తిగా వారిని వదిలివేసి వెళ్ళినటువంటి వ్యక్తులు,
వారిని ఎంతో బాధ పెట్టినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు తిరిగి వీరి లైఫ్‌లోకి మళ్ళీ అంటే ప్రాధేయపడి మరి అంటే తాము చేసినటువంటి తప్పుని ఒప్పుకొని మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు చెయ్యము అని చెప్పి కూడా వీరి దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాదు వీరికి ఖచ్చితంగా కూడా ఆ యొక్క అంటే ఏదైతే వీరు చిన్న పొరపాటు చేశారో ఆ పొరపాటుని కూడా వీరు సరిదిద్దుకొని మరి మళ్ళీ తిరిగి వీరి జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఎలాంటిది అంటే గనక వీరు నిజానికి గంభీరమైన మనస్తత్వం అని అందరూ అంటూ ఉంటారు. అంటే సింహరాశి వారు చాలా గంభీరంగా ఉంటారు. గంభీరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా గంభీరత్వంతో కూడినటువంటి వ్యక్తిత్వం వీరిది అని. కానీ మనస్సు చాలా సున్నితమైనటువంటిది. వీరు చాలా అంటే బంధాలకి ఎంతో విలువని ఇచ్చేటటువంటి వ్యక్తులు. బంధాలకి బంధుత్వాలకి చాలా విలువని ఇస్తూ ఉంటారు. వీరు చాలా మంచి వ్యక్తులు కూడా. అలానే వీరు స్నేహితులని అయినా అలానే బ్లడ్ రిలేషన్ అంటే రక్త సంబంధీకులను అయినా ఒకసారి నమ్మితే గనక వారిని ఖచ్చితంగా కూడా అంటే ఒక్కసారి నమ్మారు అంటే ఇక చాలా నమ్మకంతోనే ఉంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వారు. అలానే వీరు ఎప్పుడు ఎవరికి కూడా తెలిసి ఏ హానిని కూడా తలపెట్టరు. ఎవరికి కూడా ఎలాంటి హాని అస్సలు తలపెట్టరు. వీరు చాలా మంచి వ్యక్తులు కూడా. అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఈ అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల వీరి దగ్గరికంటే కాదనుకొని వెళ్ళిన వారే మళ్ళీ వీరి దగ్గరికి తిరిగి రాబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇలా అనుకూలమైనటువంటి ఫలితాలకి కారణం గ్రహాలు. గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండవు. ఒక గ్రహం నుండి అంటే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అదే క్రమంలో గ్రహాలు అలా స్థానాన్ని మార్చుకున్నప్పుడు ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి మారినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు అక్కడ వారికి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఇక వారు ఏదైనా పని చేస్తే కలిసి వస్తుంది. అంతేకాదు వారు ఏ పని చేసినా కలిసి రావటంతో పాటు సమస్యల నుండి విముక్తిని పొందుతారు. వారి చుట్టూ ఉండే ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి. వారి చుట్టూ ఉన్నటువంటి సమస్యల నుండి వీరు బయటపడతారని కూడా చెప్పుకోవచ్చు. అనేక రంగాలలో కూడా మంచి విజయాలను సాధిస్తారు. అంతేకాదు ఈ సింహరాశి వారు ప్రస్తుతమైతే వీరికి అంటే గృహిణీలు ఎవరైతే ఉంటారో వారికి మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి. కొంతమందికి చికాకుగా గడిచిపోతుంది. అలానే మరికొంతమందికి సాధారణంగా గడిచిపోతుంది. మరికొంతమందికి మాత్రం అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ముఖ్యంగా అయితే వీరికి నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉంటారు చుట్టుప్రక్కలే. అంటే వీరు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారే వీరికి నమ్మక ద్రోహాన్ని చేస్తూ ఉంటారు. అలాంటి నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు వీరి చుట్టూరా ఉంటూ ఉంటారు. అలాంటి నమ్మక ద్రోహుల అంటే మీరు గ్రహించలేరు కూడా. ఆ వ్యక్తులు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తారు అని గ్రహించలేరు. వారు మీ సొంత వారే కదా, మిమ్మల్ని బాగా చూసుకుంటారు, అన్ని విధాలుగా మీకు మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ వారు మాత్రం మీపైన కుట్రను అంటే పెంచుకోవటం కానీ వారు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఏదో ఒక రోజు సమస్యల్లో ఇరికించాలి అని చూడటం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా అంటే మీ చుట్టుప్రక్కలే ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండండి. గ్రహించండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో మీరు గ్రహించాలి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం కూడా అనుకూలించబోతూ ఉంది. ఇక ఈ యొక్క సింహరాశి వారిని కాదనుకోని వెళ్ళిన వ్యక్తులే కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అలానే ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఇన్ని రోజుల వరకు ఏవైతే పనులు జరగలేవో, ఏదైతే పని జరగకుండా ఆగిపోయి ఉందో
ఆ పని ఈ సమయంలో ముందుకు వెళ్ళబోతూ ఉంది. ఆ పనిలో మంచి విజయం కూడా వారు సాధించబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇష్టదైవ ఆరాధన చేయండి. ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల ఈ సమయంలో వీరికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కాదనుకొని వెళ్ళిన వారే ఎలా కాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి